ఈ సమయమున మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వరకు చదువుకుందాం. పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమతో పిలుస్తున్నారు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారలారా నా యుద్ధకు రండి. లోకములో ధనికులు దరిద్రులు రకరకాలుగా ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసపడుతున్న వారందరినీ చూచి నన్ను చూచి కూడా నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో, ఏది శ్రేష్టమైందో కాదో అన్నిటిని చూచిన వారు ప్రభు, హృదయ రహస్యం ఎరిగినవాడు. ఈ దినమున ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా వద్దకు రండి. మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారో, వ్యాధి పోవాలన్నా, పాపం పరిహారం కావాలన్నా, అప్పు తీరిపోవాలన్నా, లేక ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావో, ఉద్యోగ విషయమా, వివాహ విషయమా, దేని విషయమైనా నీవు ప్రయాసపడవచ్చు. నీ ప్రయాసంతటిని ప్రతిఫలం ఇచ్చేది నేను. నువ్వు నా దగ్గరికి రా. నీవు నా దగ్గరికి రాకుండా నీ భారము నీ మీదనే వేసుకొని నీకు నీవే కష్టపడుతుంటుంటే ఆ భారం ఎవరు తీయలేరు. 11వ మాసం మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు రమ్మని పిలుస్తున్నారు. నీకు విడుదల లేనిదైతే ఏదున్నదో, నీకు చాతగాంది దాన్ని నేను నీకు విడుదల ఇస్తాను, విశ్రాంతి ఇస్తా. ఇక దేవుడి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి వచ్చింది ఎందుకు? బాధపడే వారిని చూసి జాలిపడి దేవుడు, దుఃఖపడే వారిని గురించి చూసి ఓదార్చు దేవుడు. ఇకను ఆకలితున్న వారికి ఆహారం ఇచ్చేవారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుండి విడిపించి వారిని సంతోషింపు చేయటం అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇంకంతకన్నా మిక్కి లేదు. కనుక బిడ్డలారా, మన యొక్క జీవితంలో మన భారాలన్నీ తీసి ఆయన మీద వేయాలి. ఇంకో అమ్మున్నది, తన కూతురు దగ్గరికి పోయిందట, కందులు పండించిందని. కూతురు దగ్గరికి పోతే తల్లి బిడ్డ ఏం చేసిందట, మా అమ్మ వచ్చింది, ఈ కందులు పంట కోసాము, కొట్టి పెట్టాము కాబట్టి కొన్ని కందులు మా నాన్నకు మా తమ్ములకు తీసుకుపోద్ది కదా అనే సంతోషంతో ఎన్ని కందులు తీసి మూటగట్టి, అమ్మ నువ్వు చక్కగా వెళ్ళిపో, మూట తీసుకొని అంటే మంచిది అన్నది. ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. ఆ మూట పట్టుకొని బస్సు ఎక్కింది. ఆ టికెట్ మాస్టర్ వచ్చాడు. అమ్మ టికెట్ తీసుకున్నది, దగ్గర పెట్టుకుంది. అందరికి ఇచ్చుకుంటూ పోయాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆ బరువు అనేది తీయకుండానే అమ్మ ఏం చేస్తుంది, అలాగనే ఆ సీటు మీద కూర్చుంది బస్సులో. కండక్టర్ ఏం చేశాడంటే, అమ్మ నేను టికెట్ తీసుకున్నాను కదా, నీకు ఈ బరువు ఎందుకు మోస్తున్నావు? నువ్వు ఆ బరువు కింద పెట్టు, నువ్వు కూర్చో, విశాలంగా కూర్చో అమ్మ అంటే, బాబు నేను నా కొరకు టికెట్ తీసుకున్నా కానీ ఈ కందుల మూట కొరకు నేను టికెట్ తీసుకోలేదు కనుక బాబు నేను మాత్రం ఈ బరువు కింద పెట్టాను. నీకు పిచ్చిదాని బా, నువ్వు ఆ బరువు మోసేది బస్సే, నిన్ను మోసేది బస్సే అమ్మ. లేదు బాబు, ఇప్పుడు ఎవరిది ఇది? బస్సు డ్రైవర్దా, కండక్టర్దా, అమ్మదా, ఎవరిది? లోకంలో ఉన్న యేసుప్రభువు వారు తన కన్ను లోకమంతటా సంచారం చేస్తుంది కాబట్టి
ఇలాగని అనేకులు కూడా ఏం చేసుకొస్తున్నారంటే తమ బరువులను తీసి నా మీద వేయక నా పిల్లలు సతమతమైపోతున్నారు. ఇది నవంబర్ మాసం, దిద్దుకునే మాసం. ఇక్కడ నా పిల్లలు ఈ బరువు మోసుకుని ఉండద్దు. ఎందుకంటే అయితే వీటన్నిటిని ఆలోచించి ప్రయాసపరచు భారం వచ్చిన వాళ్ళారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. పిల్లారా, మన యొక్క భారము, మన యొక్క బాధ ఎటువంటిదైనా కావచ్చు. ప్రభా, ఇది నా బాధ. అయ్యగారు ఒక మాట అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు అంశము విడజెప్పుడి అన్నాడు. బహుగా ప్రార్థన చేయని కీర్తనలో మీ అంశము విడజెప్పుడి అన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభా, ఈ పాపం జయించలేకపోతున్నా, ఏ తాగుడు మానుకోలేకపోతున్నా, ఈ చెడు చూపులు చూడలేకపోతున్నా కనుక, లేక నా అప్పుల బాధను నేను భరించలేకుండా పోతున్నాను. ఇదిగో నా అప్పయ్య నీకు సమర్పిస్తున్నాను, యేసు నామానికి. ఇక్కడ నువ్వే చూసుకో, నా భారమంతా నీవే తెస్తున్నాయ్యా అని చేతులు కడుక్కొని తండ్రికి ప్రార్థన చేస్తే, నీ తండ్రి నీ కొరకే వచ్చాడుగా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన తండ్రి ఇంత శిష్యుగా నీ కొరకు వచ్చాడు కదా. నిన్ను రక్షించి, నిన్ను ఆదరించి, బలపరిచి, నిన్ను సంతోషింపచేయడానికే నీ తండ్రి లోకానికి వచ్చాడుగా. నువ్వు ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు ఆ భారంతో నువ్వు కుంగిపోతున్నావు? అవసరమా? అందరికంటే మించిన నా తండ్రి, నా ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నా తండ్రి నాకు ఇది జవాబు ఇస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నిలబెడతాడు అని మనం అనుకొని మన భారములు మనం మొయ్యకుండా ప్రభు మీద వెయ్యాలి. రోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు, శత్రుబాధే కావచ్చు, మిత్రుల ద్వారా కలిగే బాధలే కావచ్చు, ఎటువంటిది అయినప్పటికైనా కూడా ప్రభు రమ్మన్నాడు, నా మీద వెయ్యడు కాబట్టి వేసినలా నీ భారమంతా దిగిపోతుంది. అప్పుడు తండ్రి ఏం చేస్తారట, విశ్రాంతి కడగలు చేస్తా. విశ్రాంతి అనగా విడుదల, నీ బాధ నుండి విడుదల, నీ రోగం నుండి విడుదల, నీ పాపం నుండి విడుదల, నీ త్రాగుడు నుండి విడుదల, ప్రతి విషయంలో కూడా నేను నీకు విడుదల, విశ్రాంతి, విడుదల. ఆయన దగ్గరికి రండి, మీరు ఆయన దగ్గరికి రండి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి కాకుండా ఎన్నో విధాలుగా నీవు తిరిగిన ఎడల, ఎంత ఏడ్చినా, ఎన్ని తిరిగినా పోవు ఎందుకు పోవు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నేను పాపుల్ని పిలవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. పాపులమైన మనల్ని పిలవటానికి వచ్చాడండి, మనల్ని పిలిచాడు. పాపలం గత వారం చూస్తాం, పాపం చేశారు అందరూ, ఎవరు నీతిమంతులు లేడు. పాపులమైన మన కొరకు వచ్చిన ప్రభును మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఏంటంటే, నేను పాపిని ప్రేమించాను కానీ పాపి చేసే పాపమును ద్వేషించానన్నాడు. అర్థం చేసుకోండి, నేను పాపిని ప్రేమించాను, పాపి చేసే పాపమును నేను ప్రేమించలేదు. పాపలమైన మనని ప్రేమించాడు కానీ మనం చేసే పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించలేదు. అందుకొరికి చూచాం, పాపం రక్షించక ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాను. ఆ రక్షకుని దగ్గరికి వచ్చి మనము వచ్చిన ఎడల, మన స్థితిని మనం ఒప్పుకున్న ఎడల, మన తండ్రి మనకు ఈరోజు నీకు అనుకూల సమయం, ఈరోజే ఇది రక్షణ దినం, ఈరోజు ఈ క్షణమే. పిల్లారా, 3 తరగతుల వారిని నీ ముందు పెడుతున్నా. లూకాసు సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాం. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి
తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొదటి తరగతి. ఏమిటి అంటే మార్పు లేని మానవుని గురించి. ఇది మార్పు లేని మానవుని గురించి. 99 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలలో గొర్రె తప్పిపోయింది. ఇక ఏం చేసిందంటే తప్పిన గొర్రె కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడు. మంచి చెడ్డలు తెలియని పసివాడితో సమానం. ఎవరు? తప్పిపోయిన గొర్రె. ఏముంది అక్కడ? తప్పిపోయిన గొర్రె అన్నది. కనుక ఏమీ తెలియదు, ఏమీ ఇతనికి తెలియదు. కానీ తప్పిపోయాడు. తప్పిన దాన్ని బట్టి ఏమైపోయిందట, ఆ యజమానుడు 99 విడిచిపెట్టి, తెలియదు కదా, చిన్న పసిబిడ్డ లాంటి వాడు, ఏం చేయాలి? వెతకాలి, తీసుకొచ్చుకొని నా మందలు చేర్చుకోవాలి, ఆ పసిబిడ్డను నేను పెంచుకోవాలి. పసిబిడ్డతో ఇక్కడ సమానము. మార్పు లేని మానవుడు అంటే పరిపూర్ణంగా మార్పు అనేది ఇతల్లో రాలేదు. దేవుని దగ్గరికి వచ్చాడు కానీ సంపూర్ణమైన మార్పు మాత్రము రాలేదు. పసిబిడ్డతో సమానం. అందుకొరకి దైవజనుడు ఏమన్నాడంటే, తెలిసి చేసేవాడిని గురించి, అయ్యా ఆ పిల్లలు అన్నీ తెలుసు కదా, అన్ని అనుభవాలు ఉన్నాయి, అరే ఎందుకు రాలేకపోతాం, గిట్ట చేసుకొస్తున్నారు అని అడిగినప్పుడు అయ్యగారు ఒక చక్కటి మాట అన్నాడు. ఏం మాట అంటే, అబ్బాయి నరులు స్వతంత్రులు కాబట్టి వాళ్ళది విడిచిపెట్టు. ఎందుకంటే నీకు స్వతంత్రత ఇచ్చాడు దేవుడు. నువ్వు మంచిగా వాడుకుంటావా నీకు మేలు, లేదు చెడుకు వాడుకుంటావా నీకే తెలిసి వస్తుంది. అందుకని నరులమైన మనకు స్వతంత్ర లక్ష్యం దేవుడు తీసేలే. ఆ స్వతంత్ర లక్ష్యం పెట్టాడు కాబట్టి దాన్ని ప్రభు కొరకు వాడుకోండి. నీ మేలు కొరకు, నీ సంఘ అభివృద్ధి కొరకు, దేవుని రాజ్యం కొరకు వాడుకోండి. రెండవది కిందికి వద్దాం. 8వ వచనం, అదే అధ్యాయము 8వ వచనములో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నాణ్యం దీనికి ఏంటి, ఒక్క నాణ్యం ఏమైపోయిందంటే పోగొట్టుకుంది. దీపం వెలిగించి అంత ఊడ్చి దొరికేంత వరకు వెతికింది, దొరికేంత వరకు కూడా వెతికింది, దొరికింది. అప్పుడేం చేస్తుంది, అమ్మా నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది, ఇదిగో ఇదే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుండంటే తన స్థితిని తాము దొరికేంత పోగొట్టుకున్నది, దొరికేంత వరకు వెతికింది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పరమాత్మ జ్ఞాని యోహాన్ గారు అంటారు, నీకు కలిగింది గట్టిగా పట్టుకో, యేసును పట్టుకో, యేసునందలి విశ్వాసమును గట్టిగా పట్టుకో, దేవుణ్ణి పట్టుకో, దైవ సన్నిధిని పట్టుకో, దైవ సంఘమును విడవకు. దొరకగానే చాలా సంతోషపడిపోయి అందరికీ చూపించింది. వెంటనే ఏమన్నదంటే,
అటువలే మారు మనసు పొందొక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగిన మీతో చెప్తున్నాను. మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఒకవేళ పడిపోయినా అది గ్రహించుకొని, అయ్యో నీ స్థితిలో పడిపోయానా, ఈ విధంగా అయిపోయిందా నా బ్రతుకు, నా స్థితి నాకు తెలియకుంటున్నది, ఈ వస్తు పోట ద్వారా నా జీవితానికి ఉపదేశం చేసినట్టుగా అయింది అని గ్రహించుకొని మనం ఏమి చేయాలంటే మనం మనసు మార్చుకోవాలి. ప్రభువా, నేను గత వారం చూసాం, నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే దావీదు గారు నేను పాపిని ఒప్పుకున్నాడు. అలాగనే మన ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలోనికి వచ్చి అనుకోపోకండి, బహు జాగ్రత్తగా నడుచుకోండి పిల్లారా. ఏంటంటే ఇక్కడ పోగొట్టుకున్నది దొరికేంత వరకు వెతుక్కొని దొరకగానే సంతోషించు. పళ్ళుకు తండ్రి పోయిందిలే, ఏం దొరుకుద్దిలే అని చెప్పి ఈమె వెతకలేదు కదా అని చెప్పి అనుకోకుండా నువ్వు వెతికి తిరిగి మరలా నీ జీవితంలో పడిపోయినా ఆ పడిపోయిన స్థితి నుండి నీవు గ్రహించుకొని, ప్రభా నా తప్పును క్షమించమని నువ్వు అడిగిన ఎడల ప్రభు ఏం చేస్తాడట, నీ మనసు మార్చుకొని నా తప్పును క్షమించు ప్రభువా, నాకు తెలుసు దైవ చిత్తం తెలుసు, క్రమము తెలుసు, అన్నీ తెలుసు ప్రభువా, కానీ నేను నా సొంత బుద్ధితో తిరిగాను, సొంత ఆలోచన తిరిగి అంత పోగొట్టుకున్నా. అంటే మీరేం పోగొట్టుకోలేదు బాబు, మీ ధనం పోగొట్టుకోలేదు, మీ బంధువులను పోగొట్టుకోలేదు, మీరు ఏది పోగొట్టుకోలే. ఏం పోగొట్టుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఆశీర్వాదం వచ్చినా నీకు కనపడదు, పోయినా నీకు కనపడదు, పోతే మాకు తెలిసిపోద్ది ఎంతగా. కానీ నేను ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాను అని చెప్పి గ్రహించుకొని వెతుకు, ఆయనను వెతుకుడి, ఆయన బలం వెతుకుడి, ఆయన దాసిన అబ్రహాము వంశస్థులారా అని ప్రభు చెప్పాడు. కాబట్టి వెతకండి, దైవ సన్నిధి విడిచిపెట్టబోకండి. మనము బహు జాగ్రత్తగా నడుచుకోవాలి. అటువైపు ఇటువైపు చూచి నీవు నడిచావనుకో చాలా ప్రమాదం. ఎవరి వైపు చూడకు, ఎవరి వైపు చూడకు. నీ అంతరంగంలో మాత్రం ప్రభు బయలుపరిచిన బయలు మిషన్ అని దాచిపెట్టుకొని జీవించు. ఎంత సంతోషం! ఆయన సన్నిధి దొరికింది అని చెప్పి అందరికీ చూపించింది. పోగొట్టుకున్న యొక్క అనుభవాలను సంపాదించుకొని మళ్ళీ నా ప్రభు కనపడుతున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను పోగొట్టుకున్నంత తిరిగి నా ప్రభు ఎదుటైనా బతిమాలుకొని వేడుకున్నాను, కానీ కాలు పట్టుకున్నాను, నాకు ఇచ్చాడని చెప్పి నీవు ఆయనకు ఎదుట నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగు, సంతోషపడిపోతాడు. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతికి వస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుని పిల్లారా, ఇది పెద్ద కథ, మనకు తెలిసిందే. ఇది ఏంటంటారు? తప్పిపోయిన కుమారుడు అంటే ఏంటి? ఈయనెవరు? యూదుడు. యూదునికి ధర్మశాస్త్రము తెలుసు, ప్రవక్తల గ్రంథాల గురించి తెలుసు, అన్నీ తెలుసు, రాబోయే మెస్సయ్య అని కూడా తెలుసు యూదులకు. ఏమైపోయాడట? ప్రభువుని నమ్మాడు,
ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రి అడగగా అతడు వారికి పంచిపెట్టెను. అంటే ఏంటంటే ఇది ప్రభువును నమ్మి వెనుకకు దిగజారిన స్థితి. ప్రభువును నమ్మి వెనుకకు దిగజారిపోయిన స్థితి అన్నమాట ఈ తప్పిపోయిన కుమారుని ఉదాహరణ. కనుక దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు యూదుడు తప్పిపోయాడు. తండ్రిని అడగగానే ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు, అంత పోగొట్టుకున్నాడు, ఏం లేదు. చివరికి వచ్చేసరికి ఏమైపోయింది? పందుల పుట్టు తినటానికి కూడా ఆహారం లేదు. చివరికి పందులు కాడిపోయినా కూడా పందులు తరిమేశాయి. అప్పుడు తనకు ఏం చేసినట్టమ్మా? బుద్ధి తెచ్చుకున్నాడట. బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేకులు భోజనాలు చేస్తున్నారు, అనేకులు ఉంటున్నారు, నాకు ఈ స్థితి ఎందుకయ్యా బాబు? నేను ఎంత పాపం చేశాను, ఎంత నేను నా బ్రతుకు దిగజారకపోయింది, పందుల పుట్టు తినడానికి కూడా ఇంత దిగజారిపోయినా నేను, నా బ్రతుకు ఈ విధంగా బతుకైపోయింది ఏంటి? నేను ఎవరిని? యూదుని కదా అని చెప్పి గ్రహించుకొని లేదు 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 అని వెంటనే కంకణం కట్టుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఏం చేస్తాను? తండ్రి అని పిలిస్తే చాలు, నా తండ్రి జాలిపడి నన్ను మరలా చేర్చుకుంటాడని చెప్పి అక్కడ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి చూస్తున్నాం. 18వ వచనం. వెంటనే అక్కడ పరలోక తండ్రి, నేను నీకు విరుద్ధంగాను పరలోక విరుద్ధంగా నేను పాపం చేశాను అని ఒప్పుకోగానే తండ్రి వచ్చున్న కుమారుడు ఆలోచన కలిగి వస్తున్న కుమారుని వైపు చూచి వెంటనే ఏం తీసుకొచ్చాడట అండి? అక్కడ వెంటనే దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది అట? కనికరపడి అని కనపడుతుంది. ప్రభు లక్షణంలో ఒక లక్షణం కనికరము. కనుక జ్ఞాపకం చేసుకొని ఒక మాట, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెను, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెను, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. పిల్లారా, తండ్రి ప్రేమకు మించిన ప్రేమ లేదు. యేసుప్రభువారికి ప్రేమ మించిన ప్రేమ భూలోకంలో ప్రపంచంలో లేదండి. కనుక తండ్రి అని అనగానే వెంటనే దూడొస్తున్నపై మీద పడి ముద్దు పెట్టుకొని వెంటనే చేర్చుకొని స్నానం చేపించి గడ్డ తీసేసి స్నానం చేపించి వస్త్రాలు వేసి తనకి జీవితంలో ఏం చేశాడట? విందు చేశాడు, ఉంగరం పెట్టి. చూడండి, నిన్ను పిలిచిన నీ నాదుడు నీ ప్రభు నీ వైపు చూడట్లేదు. నీవు తప్పైన కుమారు వల్లే నా దగ్గరికి రావాలి, వస్తే నేను చేసేది ఇది నా ప్రేమ నా కనికరం అని చెప్పి చూపిస్తున్నాడు. నువ్వు ఎటు చూస్తున్నావు? లోకం కాదు బాబు, లోకం శాస్త్రమేది కాదు, నీ బంధువులు శాస్త్రమైన వాళ్ళు కాదు, నీ స్నేహితులు కూడా శాస్త్రమైన వాళ్ళు కాదు. ప్రభు మోషే గారితో మాట్లాడు, శాస్త్రమైన దేవుడు నీకు నివాస స్థలం. ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ప్రేమ. ఎందుకు తండ్రిని చెప్పగానే ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు? కారణం, ప్రేమ దోషములు కప్పును, ప్రేమ
దోషములు కప్పివేసింది ఇక్కడ. కానీ ఇక్కడ తండ్రి ఏమంటుండే ఇక్కడ ప్రేమ దోషములు కప్పింది. చేర్చుకున్నాడు, విందు చేశాడు. ఎవరినే? యూదుడు బుద్ధిపూర్వకంగా నమ్మి వెనుకకు దిగజారిపోయిండు. బుద్ధిపూర్వకంగా నమ్మి దిగజారిపోయిండు. కనుక దేవుడి బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? తండ్రి పాఠం చదువుకున్నాం. 66 యెషయా గ్రంథం 66 అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకునో వారిని నేను దృష్టిస్తున్నాను. ఇక్కడ ఏమైపోయాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేసి దిగజారిపోయాడు కదండి. ఈయన ఏమైపోయాడు? ఇప్పుడు దీనుడైపోయి నలిగిపోయింది హృదయం. తండ్రి వెంటనే ఆ విధంగా దీనుడైపోయి నలిగిన ఉంటే ప్రభువారు నీ మీద దృష్టి నిలుపుతా అంటాడు. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటావో ఆయన దృష్టి నీ మీదకి వస్తుంది. ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. సాతాను దృష్టి, నర దృష్టి, ఎవరి దృష్టి పడదు, తండ్రి దృష్టి ఉంటుంది. కనుక ఎవడు దీనుడై నల్ల హృదయం గల వాడై నా మాట విని వణుకునో వాడిని దృష్టిస్తున్నాను. పిల్లారా, తండ్రి ఏ రీతిగా ఉన్నాడో మన ఎడల ఆయన ఎంత ప్రేమలో అయినా మార్పు రాలే. ఆయన చూపే ఏ విషయంలో మార్పు రాలే. కానీ మనలో మాత్రం 100% మార్పు వచ్చేస్తుంది. దినదినం పోతుంటే కూడా ప్రభు చూపే ప్రేమను బట్టి, ప్రభు చేసిన కార్యం బట్టి ఇతరులాగా ఏమైపోవాలని మన హృదయం నలిగిపోవాలి. దీనులమై ఉండాలి, నలిగిపోయి ఉండాలి హృదయం. అయ్యో ప్రభువా, దీన మనసు ఎందుకు దీనం? ఇక్కడ దీనుడై నేను దృష్టిస్తానంటే యేసుప్రభువారు దీన మనసు కలిగొచ్చింది ఈ లోకానికి. ఆయన దీన మనసు ప్రభుది. కనుక దేవుడి బిడ్డలారా, ప్రభు ఎదుట మనం తగ్గించుకొని దీనులమై మనం దేవుని చిత్తాన్ని సమర్పించుకొని మనం బ్రతకాల. కానీ ఏ విషయంలో కూడా అతిశయింపకూడదు. నేను నీ స్థితిలో ఉన్నాను కదా, వారికి ఆ స్థితి లేదు కదా అని చెప్పి నిందించకు. ఒకవేళ పైకి నువ్వు అనకపోయిన హృదయంలో కూడా అనకపోకు. నిందించకు, ద్వేషించకు, దూషించకు, వాళ్ళ అనబోకు. ఎందుకంటే పరమందున్న తండ్రి చూస్తాడు. నువ్వు ఎక్కడన్నా కూడా చూస్తాడు, ఎక్కడున్నా చూస్తాడు. సర్వవ్యాపి అయిన దేవుడు ఆయనే. అన్ని చోట్ల అంతటా ఉన్నాడు. ఆయన లేని స్థలము లేదు. ఏం చెప్పుకొస్తుందంటే తప్పిన కుమారుడు దీనుడైపోయాడు, నలిగిపోయాడు, తండ్రి అని అన్నాడు. వెంటనే తన జీవితంలో వచ్చేసింది, పోగొట్టుకుంది అంతకంటే సంతోషం. అందుకొరకే ప్రభు ఏమన్నాడు? దీనుల మనసు కలిగి నడుచుకోవాలన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 18 వచనం అంటే మీ పాపములు మీకు అడ్డుగా వస్తున్నాయి. ఎలాగున్నాయట మీ పాపాలు? దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి. 1:18 ఆయన ఏం చేస్తారట? మన పాపముల గురించి దీనులమై మన ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు క్షమించి వేస్తాడు. ప్రభుకు నీకు నాకు అడ్డుగా ఉన్నది పాపములు. కనుక దేవుని బిడ్డలారా, కనుక ప్రభు ఒక మాట చెప్పాడు. నేనే నీతిమంతుడు అనుకున్న వారి ఉదాహరణ చెప్పాడు. పరిసయ్యుల గురించి, ఇంకెవరి గురించి? సుంకరి గురించి. కనుక నేనే నీతిమంతుని. అక్కడ ఎవరు పేలైపోయారు? పరిసయ్యుడు పేలైపోయాడు. ఎవరు మంచి పేరు తెచ్చుకున్నారు? సుంకరి. తన పాపాలు, మరవా నేను ఆకాశం చూసినకును, నీ వైపు చూసినకు నేను యోగిని కాదు, నా పాపాలు క్షమించు. సుంకరి ప్రార్థన విన్నాడు.
పరిశీలన ప్రార్థన తోసేశాడు. ఈ పరిశీలన అంటే బ్రతుకు నేర్చుకోవద్దు, పరిశీలనలాగా జీవించకూడదు. చీటికి మాటికి కూడా మనం బెదిరించకూడదు, అదరగొట్టకూడదు. జాగ్రత్తగా నడుచుకో. నీ బతికింది నువ్వు చూపించు. నీ పాపములు నీకు నాకు అడ్డుగా వస్తున్నాను. అయితే మన పాపాలు మనం ఒప్పుకునేడలా ప్రభు ఏం చేస్తాడు? ఒప్పుకుంటప్పుడు ఏం చేయాలట? మనం పరిశుద్ధాత్మ పాఠం చదువుకున్నాం. 2 కొరింథీ 7:15 దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించిన ఎడలా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి ఇలాగుంది, ఏమైపోతాను, నా బ్రతుకు, నా ఆత్మ పరమాత్మకు పోతా లేదా, నా ప్రభు విడిచిపెట్టాడా, అసలు ఏమైందని చెప్పి మన స్థితి గురించి మనము దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించి మారు మనసు పొందాలి. అప్పుడే మన ప్రభువారు ఏం చేస్తాడు? నీ మీద దృష్టి ఉంచడమే కాకుండా తప్పిన కుమార్ దృష్టి నిలిపాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే దైవ చిత్తానుసారంగా దుఃఖించి మారు మనసు పొందాడు. అతనికి వచ్చిన బెనిఫిట్ చూస్తున్నాం. యెషయా గ్రంథం 61:10. బంగారమైన పాక ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేస్తున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపజేస్తున్నాడు. రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి రక్షణ వస్త్రాలు, ఆయన వస్త్రాలు తీసేసాడు, పాత వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. నీతిని పైబట్టను ధరింపజేశాడు. తన కుమారుని తనతో పాటుగా తన ఇంటిలో తన పనివారితో పాటుగా విందు చేసి ఆనందింపజేశాడు. ఇది ప్రభు ఎందుకు రమ్మన్నాడంటే, ఇవన్నీ నీకు పోగొట్టుకుంటున్నావు, నీకు తెలుస్తలేదు. వీటన్నిటిని నువ్వు సంపాదించుకునే సమయం ఇప్పుడు. ఇలాగన నీవు చేసి మన ప్రభు యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చేది పొంది నీ కొరకు నువ్వు బ్రతుకుడు కాదు. కనుక దేవుని బిడ్డల ప్రభు కొరకు బ్రతకాలి. కనుక ఇంతగా చేయట కారణం ఏంటి? ప్రభు ఆయనకు మనసు నిలపటం ఏంటి? దైవ చిత్తానుసారంగా మారు మనసు కలిగి చేసిండు కాబట్టి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. కనుక కారణం ఏంటి? ఎఫెసీ 2:4-5 దేవుని పిల్లారా, అంతగా చేయట కారణం ఏంటంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారి ఉన్నప్పుడు సహా మన ఆయన చూపిన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. మహాప్రేమ కృపచేత మనల్ని రక్షించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో ఉండి వేరు కాకూడదు. ఆయన ప్రేమలో ఉండి వేరైపోయాం అనుకోండి, జీవులు ఉండి మరణంలోకి పోయినట్టే మన బ్రతుకు. కనుక దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మొదటగా ఆయనకు మన ప్రేమ ఇద్దాం. రెండోదిగా ఒక్కరినొకరు ప్రేమించుకోవటం. మొదటగా ఆయనకు మన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక చచ్చిన వారమైన మనల్ని మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. కనుక కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ కరువైపోయింది. అంతిమ దినంలో అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ప్రేమ కరువైపోయింది, ఎక్కడ లేదు ప్రేమ. జ్ఞాపకం చేసుకొని దైవ ప్రేమ పరిపూర్ణమైంది. శాశ్వతమైన ప్రేమ, మార్పులేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నా ప్రేమను కూడా మీరు పరిపూర్ణ కలిగి ఉండి నన్ను ప్రకటించండి, నన్ను చూపించండి అని చెప్పి చూస్తున్నాడు. ఎవరైతే ఆయన ప్రేమను పరిపూర్ణత కలిగి ఆయన ప్రకటిస్తూ ఉంటారో వారికి ఒక పేరు ప్రేమ శిష్యులు. యేసుప్రభువారి శిష్యులకు ప్రభు ప్రేమ శిష్యులని పేరు పెట్టారు. మనం ప్రేమ శిష్యులుగా ఉండాలి, ప్రేమ కలిగే బిడ్డలుగా ఉండాలి. అది తండ్రి కోరుతున్నాడు. కృపచేత రక్షించబడ్డాం.
ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకొని డైలీ మిషన్ తోడుకొచ్చాడు. పిల్లారా, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. అందుకొరకి ఒక తల్లి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆమె ఒక టీచర్, ఆమె భర్త ఒక టీచర్, కాకినాడలో ఉండేవారు. పిల్లలు 4 పిల్లలు. ప్రభు ప్రత్యక్షపరచుకొని, ఆయన పేరు డానియేలు. ప్రభు చెప్పిన దాన్ని బట్టి, డానీ మద్రాసుకి వెళ్ళిపోయా సేవ చేయటకు, ఇక్కడ కాదు. సరే, ఆయన భార్యతో మాట్లాడాలి కదండి. 2 టీచర్లు, పిల్లలు. ఆ అమ్మ పేరు దీనమ్మ. దీనా అని పిలిచాడు. ఏమండి అన్న, ప్రభు ఇలాగ సెలవిచ్చారు, రాజీనామా పెట్టి పొమ్మన్నాడు, మరి నీవేమంటావమ్మా అంటే, ప్రభు మాటకు నేను మాత్రం అడ్డు రాను, నేను కూడా మీతో సహకరిస్తా. 2 కలిసి రేపు వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ కలిశారు. ఒక వైట్ పేపర్ను రాశారు, రాజీనామా బట్టి రాసి ప్రిన్సిపాల్కి ఇచ్చారు. చదువుకోగానే ప్రిన్సిపల్కి చాలా బాధ అనిపించింది. డానీ, నీకు పిచ్చి పట్టిందా నీకు? 4 పిల్లలు, గవర్నమెంట్ జాబ్ మీ ఇద్దరిది, ఎందుకు రాసిస్తున్నావు నువ్వు? ప్రభు పొమ్మన్నాడండి, మేము వెళ్ళిపోతాం మద్రాసుకు. అని నీ దేశం కాదు, నీ రాష్ట్రం కాదు. పర్వాలేదండి, మీరు రాజీనామా పత్రం తీసుకోండి, మీరు ఆలోచించుకోండి. దీనమ్మా, ఏంటి డానీ చేసే పనికి? నేను కూడా అంతేనండి, నా ప్రభు మాటే నాకు కావాలి, కానీ నాకు మూట వద్దండి. వీరేం గిట్లయిపోయారేంటి? ఇంత పిల్లలు పట్టుకొని మద్రాసు, మన భాష రాదు, ఏమి రాదు. రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయారు. అక్కడ చాలా కష్టాలు పడ్డారు. పిల్లలు పెంచి గొప్పవారు చేశారు. ప్రభుకు మహిమకరానికి దీవెనకరంగా జీవించారు. తర్వాత తమ జీవితం ముగించుకున్నారు. వారి జీవితం ఆదర్శంగా కనపడుతుంది. ఎందుకు వారి కథ మీకు తెలియదు, కానీ ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, తల్లి, సంఘానికి తల్లి సేవకురాలు. గుర్తుపెట్టుకోండి, సేవకుడు తండ్రి. అందుకని నిన్ను కన్న అబ్రహామును, శారాను జ్ఞాపకం చేసుకో, అబ్రహామును జ్ఞాపకం చేసుకో అంటాడు. గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రులు వాళ్ళు, మర్చిపోవద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఏ సేవకుడు వచ్చినా కూడా అమ్మగారి దగ్గరికి పోయి అమ్మ ప్రార్థన చేయండి. తల్లి 2 మాటలు ప్రార్థన చేసేవారు. ఏంటంటే, దేవా, మమ్మల్ని ఒక మిషన్లో, అంటే డానియేలు గారి మిషన్ అంటారు కదండి, LEF, మమ్మల్ని ఒక మిషన్లో చేర్చారు. మీరు మమ్మల్ని ప్రేమలో పెంపారి చేయి ప్రభువా, నీ కృపలు మమ్మల్ని వర్ధిల్లిచ్చి, యేసు నామములో వేడుకొంచున్నాం, ఆమేన్. ఆమె ఉన్నంత వరకు కూడా 2 ప్రార్థనలు తప్ప ఇంకెక్కువ ఉచ్చరించకపోయేది. ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? నడిచారు కనుక. మీరు నడవాలి. నడవకుండా ఇది కొంచెం అది కాగానే దీన్ని పట్టుకొని అంత వెనకబడి పోకూడదు, సాతాను చోటు పెట్టకూడదు. ఎందుకంటే ఎఫెసీయులో ఏమన్నంటే, ఆయన చూపిన మహాప్రేమ చేత బ్రతికించాడు, కృపచేత మిమ్మల్ని రక్షణ పొందారని చెప్తుండే. కాబట్టి పౌలు గారు తన సంఘానికి మన ప్రభు ప్రేమ, ఆయన కృప, మనందరం ఒక తండ్రి పిల్లలం, దైవజనుని పిల్లలము, యేసయ్య పిల్లలము. మనం మర్చిపోకూడదు, ప్రేమతో నింపుకోవాలి, కృపలో ఎదగాలి, ప్రేమతో పెంపాలి. ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ అర్థమైపోయిందేమో అనుకుంటున్నా, మీ అందరికీ అర్థమైపోయిందేమో అనుకుంటున్నా. నేను మళ్ళీ ముందుకు పోను, చెప్పిన విషయాల పోను, మీరే గుర్తు చేసుకొని చక్కగా సమర్పించుకొని, ప్రభు నీకు అప్పగించాడు ఈ బైబిల్ మిషన్ బాధ్యత, క్రమంగా నడుచుకో.
క్రమంగా చెయ్యి. ప్రభు ఇచ్చి బహుమానం పొందు. ప్రభు కొరకు చెయ్యి. నీ పేరు ఆ జీవగ్రంథంలో వ్రాసి పెట్టుకో. సాకాల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డది. నా పేరు ఆ గ్రంథంలో ఉండాలి. నేను వెళ్ళాలి, నేను చేయాలని ఉండాలి తప్ప ఇంకొక మాట రాని ఇవ్వకండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ప్రేమతో పిలిచావు స్వామి. అటు నీ ప్రేమ పిలుపులో మమ్మల్ని భద్రపరచు. నీ ప్రేమతో మా హృదయాన్ని నింపు. ప్రేమలో పెంపారు చేసి కృపలో వర్ధలిచ్చి నువ్వు బయలుపరిచిన ఈ బయలు మిషన్ నీ సాధనంగా మమ్మల్ని ఒక్కొక్కరిని వాడుకొనమని, నీవే మమ్మల్ని శుద్ధి చేసి దీవించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.